బాటసారిలా సాగుతున్నాను, నీ నీడలోనే పెరుగుతున్నాను. బాటసారిలా సాగుతున్నాను, నీ నీడలోనే పెరుగుతున్నాను. నేను అడగక ముందే అన్నీ ఇచ్చావు, నేనేమి చేయకున్నా కరుణించావు. భగవంతుడా నీకు కృతజ్ఞత, ప్రతిక్షణం తెలుపుతా కృతజ్ఞత. భగవంతుడా నీకు కృతజ్ఞత, ప్రతిక్షణం తెలుపుతా కృతజ్ఞత. ప్రతి కలని నీవు పండించావు, ఈ రోజును నాకు అందించావు. నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి, నీవు లేక నేను ఏమీ కాలేను. నీ చెంతకు నేను చేరినప్పుడల్లా విజయానికి మార్గం నీవే చూపావు. బాబా నీకు కృతజ్ఞత, ప్రతిక్షణం తెలుపుతా కృతజ్ఞత. బాబా నీకు కృతజ్ఞత, తెలుపుతూనే ఉంటా కృతజ్ఞత. నీవే నా శృతి, నా లయ ప్రభు, నా పాటల్లో నీ అందం ప్రభు. నాకు ఇష్టమైన రాగం నీవు, నిన్నే పాడుకుంటా మౌనంగా నేను. నీ దీవెనలే నాకు తోడుగా నిలిచే, నీ కరుణే నాకు గొప్ప కానుకాయే. నా సంతోషాల వెల్లువ నీవే, నా విజయానికే కిరీటం నీవే. చక్కని కుటుంబ నీడను ఇచ్చావు, అంతా నీ వల్లనే నేను పొందాను. దీనిని నేనెలా వర్ణించగలను, దేవలోకం నుండి ఇది వచ్చిందనుకోను. నీవే మాకు సజ్ఞానం ఇచ్చావు, అందరికంటే గొప్ప గౌరవం ఇచ్చావు. నీకేమివ్వాలో ఈ మనసు ఆలోచిస్తుంది, కానీ అంతా నీదేనని గుండె చెబుతోంది. కృతజ్ఞత కృతజ్ఞత బాబా నీకు కృతజ్ఞత. కృతజ్ఞత కృతజ్ఞత బాబా నీకు కృతజ్ఞత. కృతజ్ఞత కృతజ్ఞత బాబా నీకు కృతజ్ఞత.
ఓం శాంతి. మురళీ డేట్ 21/5/2026. మధురమైన పిల్లలు, శ్రీమతమును అనుసరిస్తూ అందరికీ సుఖమును ఇవ్వండి. అసురీమతమును అనుసరిస్తూ దుఃఖమునిస్తూ వచ్చారు. ఇప్పుడు సుఖమును ఇవ్వండి, సుఖము తీసుకోండి. ప్రశ్న: బుద్ధివంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నందున ఉన్నత పదవిని పొందుకొనే పురుషార్థము చేస్తారు? జవాబు: ఇది సుఖము దుఃఖము, గెలుపు ఓటముల ఆట అని వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్ధకల్పం సుఖమాట నడవనున్నది. అక్కడ ఏ విధమైన దుఃఖం ఉండదు. ఇప్పుడు నూతన రాజధాని రానున్నది. దాని కొరకు బాబా తన పరంధామాన్ని వదిలి పిల్లలైన మనులను చదివించేందుకు వచ్చారు. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవిని తప్పకుండా తీసుకోవాలి. పాట: ప్రపంచం మారిపోయినా మేము మారిపోము. బదల్ జాయే దునియా. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటను అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఏ ప్రమాణము చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆత్మలో వివేకం ఉండాలి. ఆత్మ తమో ప్రధానమైనందున పూర్తి తెలివిహీనమైపోయింది. ఎంత అవివేకులుగా ఉండేవారిమో పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు. ఇతర సత్సంగాలలో ఈ విషయాలు ఉండవు. వారు శాస్త్రాలు, రామాయణము మొదలైనవి చదువుతారు. ఒక చెవితో వింటారు, మరొక చెవి నుండి వెళ్ళిపోతుంది. ఏ ప్రాప్తి ఉండదు. యజ్ఞ తపాలు, దాన పుణ్యాలు మొదలైనవి చాలా చేస్తారు. ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఏ ప్రాప్తి ఉండదు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ సుఖము లేదు. ఇప్పుడు బాబా అంతా అర్థం చేస్తున్నారు. సర్వులకు సుఖశాంతులను ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనుషులు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. భక్తి మార్గం వారు కూడా ఓ దుఃఖహర్త, సుఖకర్త, సద్గతిదాత అని స్మృతి చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏముందో చూడండి. అందరికీ దుఃఖము తగులుకొని ఉంటుంది. మనుష్య మాతృలెవ్వరికీ తండ్రి ఎవరో, వారి నుండి ఏ వారసత్వం లభిస్తుందో తెలియదు. అనంతమైన తండ్రిని గురించి తెలియనే తెలియదు. శాంతి కొరకు ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. మనస్సుకు శాంతి కావాలని ఇప్పుడు ఎవరంటారు? ఆత్మ అంటుంది. ఇది కూడా మనుషులకు తెలియదు. దేహ అభిమానులు కదా. సాధువులు, సత్పురుషులు మొదలైన వారంతా దుఃఖములోనే ఉన్నారు. అందరూ శాంతిని కోరుతూ ఉన్నారు. అనారోగ్యులు మొదలైన సాధు సత్పురుషులకు కూడా వస్తాయి అనారోగ్యాలు, ప్రమాదాలు కూడా జరుగుతాయి. ప్రపంచంలో దుఃఖము తప్ప వేరేమీ లేదు. ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా అయ్యారు. డ్రామాలో కొత్త ప్రపంచము, పాత ప్రపంచము, సుఖ దుఃఖముల ఆట తయారయ్యి ఉంది. తండ్రి మీ బుద్ధి తాళమును తెరిచారు. మనుష్య మాత్రులందరి బుద్ధికి గాడ్రేజ్ బీగము వేయబడి ఉంది. పూర్తి తమో ప్రధాన బుద్ధిగా ఉంది. పిల్లలైన మీకు నెంబర్వార్ పురుషార్థం అనుసారంగా తెలుసు. అనంతమైన తండ్రి లభించారు. వారు మనకు ఈ ఆట ఎలా తయారయ్యి ఉందో సృష్టి ఆది మధ్యాంతల రహస్యాన్ని తెలియచేశారు. ఎప్పుడు సుఖం ఉంటుందో అప్పుడు దుఃఖం పేరు కూడా ఉండదు. మనం తండ్రి నుండి సుఖము, శాంతి, సంతృప్తుల ఆస్తి తీసుకుంటూ ఉన్నామని మీ బుద్ధిలో ఉంది. సతయుగం నుండి త్రేతాయుగ అంతిమం వరకు ఏ దుఃఖము ఉండదు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. మీ రాజధానిలో అన్యులు కన్నా ఉన్నత పదవిని పొందాలనే మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇది అనంతమైన పాఠశాల. అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. వారు మన ప్రియాతి ప్రియమైన తండ్రి అని, వారికి అపారమైన మహిమ ఉందని మీకు తెలుసు. ఈ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి శ్రీమతముని ఇస్తూ ఉన్నారు. మిగిలిన మనుష్య మాత్రులందరూ అసురీమతం అనుసారంగా పరస్పరము దుఃఖమే ఇచ్చుకుంటూ ఉన్నారు. మీరు శ్రీమతమును అందరికీ సుఖమునివ్వాలి. శ్రీమతమనుసారము అందరికీ సుఖమును ఇవ్వాలి. ఈ డ్రామాలో మనము పాత్రదారులమని ఎవ్వరికీ తెలియదు.
ఈ డ్రామాలో భారతవాసులకే ఆల్రౌండర్ పాత్ర ఉందని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడైతే మూలవతనం నుండి సూక్ష్మవతనం, స్థూలవతనం వరకు అంతా మీరే తెలుసుకున్నారు. మీకు సత్యమైన జ్ఞానముంది. పరంపిత పరమాత్మ ఇతని ద్వారా మనలను చదివిస్తూ ఉన్నారు. బాబా మనకు 3 లోకాల జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది ముళ్ళ అడవి. ఇప్పుడు మనం ముళ్ళ అడవి నుండి పుష్పాలుగా అనగా ముళ్ళు నుండి పుష్పాలుగా అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇక్కడ అయితే చిన్నవారు పెద్దవారు అందరూ దుఃఖాన్ని ఇస్తారు. గర్భంలోని బిడ్డ తల్లికి దుఃఖమినిస్తుంది. ఇది చాలా చిచి పాత ప్రపంచం. ఈ సృష్టి చక్రం గురించి ఎవ్వరికీ తెలియదు. మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎన్ని జన్మలు తీసుకున్నాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి అనగా సీతలందరికీ ఒకే రాముడు. వారు నిరాకారుడు. మీరంతా సీతలు. తండ్రి వరుడు. ఒక్క ప్రియతమునికే మీరంతా ప్రేయసులు. భక్తులు ఎందరో సీతలు ఉన్నారు. వారంతా రావణి జైల్లో చిక్కుకొని శోకవాటికలో వచ్చారు. పూర్తి ప్రపంచంలో మనుష్య మాత్రులందరూ ఒక్క భగవంతున్నే స్మృతి చేస్తారు. భక్తుల రక్షకుడిని భగవంతుడినే అంటారు. మీరంతా ఇప్పుడు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. మనలను శివబాబా చదివిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులకు తెలుసు బాబా నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. శివబాబా స్వర్గ రచయిత. స్వర్గం నుండి లేక దైవీ రాజ్యం నుండి. ఇదే స్వర్గ రాజధాని కదా. లక్ష్మీనారాయణులు స్వర్గాధికారులు. ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇక్కడ సత్యుగం ఉన్నప్పుడు లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది కలియుగం. పాపం మనుషులు ఘోర అంధకారంలో ఉన్నందున ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం. వినాశనం సమీపంలో ఉందని తెలుసు. సీతలైన మీ అందరి సద్గతి దాత రాముడొక్కడే. సీతలంతా దుర్గతిలో ఉన్నారు. కానీ మేము దుర్గతిలో ఉన్నామని ఎవ్వరూ అర్థం చేసుకోరు. తమ సంపదను గురించిన నశానే ఉంటుంది. మాకు ఇన్ని భవనాలున్నాయి, ఇంత ధనముంది, ఇన్న మహల్లున్నాయని అనుకుంటారు. ఈ దుఃఖ ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవ్వనున్నది. మృత్యువు సమీపంలో నిలిచి ఉందని వారికి తెలియదు. అంతా మట్టిలో కలువనున్నది. ఈ పాత ప్రపంచంలో ఏం చూస్తూ ఉన్నారో అదంతా వినాశనం అయిపోతుంది. వినాశనము కొరకు పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది అదే మహాభారత యుద్ధం. వారే గీతా భగవానుడు. కానీ తండ్రి జీవన చరిత్ర కొడుకుకు పేరు వేసేశారు. ఇప్పుడు శివబాబా మీకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. భగవంతుని పేరు అదృశ్యం చేయడం అతి పెద్ద తప్పు. మనల్ని ఏ మనుష్య మాత్రులు సాధు సత్పురుషులు చదివించడం లేదు. శివబాబా మనల్ని చదివిస్తూ ఉన్నారని మీకు తెలుసు. మనకు వారు తండ్రి అయినారు, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. వారే మన సర్వస్వము. ఇది మర్చిపోరాదు కదా. నాకు అందరూ పిల్లలే, కానీ అందరినీ చదివించను. నేను మళ్ళీ భారతవాసులకే రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు. వజ్ర సమానంగా ఉండేవారు. ఇప్పుడు గవ్వ సమానంగా అయ్యారు. ఇంటిలో ఎంత అశాంతి ఉంది. బాబా మాకు కోపం వస్తుంది, పిల్లలను కొట్టవలసి వస్తుంది అని అంటారు. మనం ఈ 5 వికారాలను శివబాబాకు దానం ఇచ్చినా మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నాము అని భయం కలుగుతుందని పిల్లలు అంటారు. బాబా చెప్తారు, ఈ సమయంలో అందరికీ 5 వికారాల గ్రహణం పట్టి ఉంది. దేహాభిమానం భూతం రావడంతో మిగిలిన అన్ని భూతాలు పట్టుకుంటాయి. ఇప్పుడు ఆత్మాభిమానిలుగా అవ్వండి అని తండ్రి చెప్తారు. ఇప్పుడు మనకి వివేకం లభించింది. సత్యయుగంలో కూడా మనము ఆత్మ అభిమానులుగా ఉండేవారం. ఆత్మ ఉండే ఈ శరీరం ఇప్పుడు పాతదైపోయింది. ఆయువు పూర్తి అయింది. అందువలన ఈ శరీరాన్ని వదిలి ఇప్పుడు కొత్తది తీసుకోవాలి. పరస్పరము సర్పము
పొర పాతదైతే మళ్ళీ మరొకటి తీసుకుంటుంది. ఈ దృష్టాంతం సత్యుగానికి సంబంధించినది. అక్కడ మీరు శరీరాన్ని ఎలా వదులుతారంటే దుఃఖం మాటే ఉండదు. ఇక్కడ ఎంత దుఃఖం కలుగుతుంది, ఏడవడం, బాదుకోవడం చేస్తారు. ఇది పాత శరీరమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ ఏ కొత్త శరీరము లభించదు. ఇది అంతిమ పాత చెప్పు. ఇప్పుడు మీరు దానితో విసిగిపోయారు. అక్కడ సంతోషంగా ఒక్క శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఈ విషయాలను కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఎంతమంది కొత్త వారు వస్తారు కానీ అర్థం చేసుకోరు. 2-4 రోజులు ఇక్కడ అర్థం చేసుకొని వెళుతారు, మళ్ళీ మర్చిపోతారు. బాగా విని సంతోషించినట్లయితే వారు ప్రజల్లోకి వస్తారు. ప్రజలు కూడా చాలామంది కావాలి కదా. ఇది ఈశ్వరుని ఇల్లు, లేక మీరిప్పుడు ఈశ్వరుని ఇంట్లో కూర్చొని ఉన్నారు. పరంపిత తమ పరంధామాన్ని వదిలి ఇక్కడ సాధారణ తనువులో వచ్చి కూర్చున్నారు. అక్కడైతే తండ్రి వద్ద ఆత్మలు ఉంటాయి. ఇక్కడ సంగమ యుగంలో పతితులను పావనంగా చేసేందుకు బాబా స్వయంగా వచ్చారు. వారిని నిరాకార శివుడు అని అంటారు. నిరాకార తండ్రిని ఆత్మలు ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మనుషులు అర్థం తెలియకనే ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. ఈ శ్రీ లక్ష్మీనారాయణని కూడా యూరోప్ వాసీలు భగవతి భగవాన్ అని అంటారు. వీరిని అలా ఎవరు తయారు చేశారు? మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులని దేవతలను అంటారు. స్వయాన్ని ఏమని అంటారు? వీరు కూడా మనుషులే అని, భారతదేశంలో రాజ్యం చేసి వెళ్ళారు అని తెలియదు. ముందుకు వెళ్ళి వారి మహిమ గాయనం చేస్తారు. స్వయాన్ని నీచులమని, పాపులమని చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణుని మందిరంలోకి కూడా వెళ్ళి మహిమ చేస్తారు. శివుడిని ఎలా మహిమ చేయరు? ఇలా మహిమ చెయ్యరు. వారి మహిమ వేరు. శివుని వద్దకు వెళ్ళినప్పుడు తరచుగా జోలిని నింపమని అడుగుతారు. మళ్ళీ ఆ శివుడు బంగు త్రాగేవాడని, ఉమ్మెత్త పూలను తినేవాడని చెప్తారు. అరే, అక్కడ బంగు, ఉమ్మెత్త పూలు ఎక్కడి నుండి వచ్చాయి? ఏమీ తెలియదు. భర్త కావాలి, ఇది కావాలి, అది కావాలి అని వేడుకుంటూ ఉంటారు. దీపావళిలో కూడా లక్ష్మిని ఆహ్వానం చేస్తారు. కానీ లక్ష్మి ఎవరో ఎవరికీ తెలియదు. 10-8 భుజాలు ఎక్కడైనా ఉంటాయా? ప్రవృత్తి మార్గానికి గుర్తుగా ఈ చతుర్భుజ రూపాన్ని చూపిస్తారు. వారికి విష్ణువు అని పేరు పెట్టారు. లక్ష్మీనారాయణులు సత్యుగంలో ఉంటారు. విష్ణువు 2 రూపాలైన లక్ష్మీనారాయణుల ద్వారా పాలన జరుగుతుందని మనుషులకు తెలియదు. చిత్రాలలో లక్ష్మికి 4 భుజాలను చూపించారు. 4 భుజాలున్న వారికి సంతానం కలిగితే వారికి కూడా 4 భుజాలు ఉండాలి. ఏమీ అర్థం చేసుకోరు. బాబా ఎప్పటి వరకు రాలేదో అప్పటి వరకు మనకి కూడా ఏమీ తెలియదు. ఇప్పుడు మీకు కూడా తెలియదు. ఇప్పుడు పూర్తి విశ్వం యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. బాబా వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు పరమాత్మ ఎలా వస్తారు? వచ్చి పతితుల్ని పావనంగా ఎలా చేస్తారు? తండ్రి చెప్తారు. నేను 5000 సంవత్సరాల క్రితం దైవీ రాజ్యాన్ని తయారు చేశాను. మళ్ళీ మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు? ఈ వివేకం మొదట మీ బుద్ధిలో అస్సలు ఉండేది కాదు. ఈ బ్రహ్మకు కూడా తెలియదు. రాధాకృష్ణులు లక్ష్మీనారాయణులు పూజ చేసేవారు. ఆ రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అయ్యారని కూడా తెలియదు. అందుకే రాకుమారి అవుతారు. రాకుమారి రాధా, రాకుమారుడు కృష్ణుడు అని అంటారు. స్వయంవరం తర్వాత మహారాజా మహారాణులుగా అవుతారు. ఇలా ఎవరు స్వయంగా తయారవుతూ ఉన్నారో వారికి కూడా తెలియదు. కొందరికి సాక్షాత్కారం కూడా అవుతుంది, కానీ ఏమీ అర్థం చేసుకోరు. అయినప్పటికీ అల్పకాలికానికి భక్తుల భావనలను పూర్తి చేసేందుకు నేను సాక్షాత్కారం చేయిస్తాను. ఇక్కడ ధ్యానము, సాక్షాత్కారాలు మాట లేదు. సాక్షాత్కారాలలో
మాయ ప్రవేశించినట్లయితే మీరు పదవి భ్రష్టులవుతారని బాబా అర్థం చేయిస్తారు. మాకు శివబాబా సాక్షాత్కారం అవ్వాలని చాలామంది చెప్తారు. అరే మీకు అర్థం చేయించబడింది. మినుగురు పురుగు ఎంత చిన్నదిగా ఉంటుంది, కళ్ళ ద్వారా చూడవచ్చు. ఆత్మ అయితే దానికన్నా చిన్న బిందువు. ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్ముని రూపం కూడా అలాగే ఉంటుంది. సాక్షాత్కారం అయినప్పుడు ఆ చిన్న బిందువే సాక్షాత్కారం అవుతుంది. ఇది చిన్న బిందువు బ్రుకటి మధ్యలో ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం అయినా ఏమీ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మనం శివబాబా సంతానమని పిల్లలకు తెలుసు. బ్రహ్మకుమారి కుమారులందరూ శివబాబా నుండి ఆస్తిని తీసుకుంటూ ఉన్నారు. ఇదే మా ముఖ్య ఉద్దేశము. విద్యార్థులు కదా, తండ్రి నుండి సహజ రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చామని మీరు చెప్తారు. ఇది ముఖ్య ఉద్దేశం. ఇది పిల్లలు మర్చిపోరాదు. భక్తి మార్గంలో దేవతల చిత్రాలను జతలో ఉంచుకుంటారు. మీరు ఈ త్రిమూర్తి చిత్రాలను జేబులో ఉంచుకోవాలి. ఈ శివ్ బాబా ద్వారా మనము లక్ష్మీనారాయణులుగా అవుతూ ఉన్నాము అని. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే. నమస్తే. ధారణ 1వ పాయింట్. శివ్ బాబాకు వికారాలను దానం చేసి మళ్ళీ ఎప్పుడూ వాపస్ తీసుకోరాదు. దేహాభిమానం అనే భూతం నుండి సురక్షితంగా ఉండాలి. ఈ భూతం ద్వారా అన్ని భూతాలు వచ్చేస్తాయి. కనుక ఆత్మ అభిమానులుగా అయ్యే అభ్యాసము చెయ్యాలి. 2వ పాయింట్. ధ్యానము సాక్షాత్కారాల ఆశను ఉంచుకోరాదు. ముఖ్య ఉద్దేశాన్ని ముందుంచుకోవాలి. పురుషార్థం చేయాలి. శ్రీమతమనుసారముగా అందరికీ సుఖముని ఇవ్వాలి. వరదానము. చేయించేవారి స్మృతి ద్వారా సేవలో సదా నిర్మాణంగా ఉంటూ కార్యాన్ని చేసే కర్మయోగి భవ. ఎలాంటి కర్మనైనా కానీ కర్మయోగి స్థితిలోకి పరివర్తన చేసుకోండి. కేవలం కర్మ చేసేవారు కాదు, కానీ కర్మయోగులు. కర్మ అనగా వ్యవహారము, యోగం అనగా పరమార్థము. రెండింటి బ్యాలెన్సు ఉండాలి. శరీర నిర్వాహ వెనుక ఆత్మ నిర్వహణను మర్చిపోరాదు. ఏ కర్మ చేసినా అది ఈశ్వరీయ సేవా అర్థంగా ఉండాలి. దీని కొరకు సేవలో నిమిత్త మాత్రం యొక్క మంత్రము లేక చేసేవాడిని కరణ్ కరావార్హన్ అనే స్మృతి యొక్క సంకల్పం సదా గుర్తుండాలి. చేయించేవారిని మర్చిపోకుంటే సేవలో నిర్మాణం చేస్తూ ఉంటారు. స్లోగన్. సేవ మరియు సంపర్కంలో విఘ్నం ఏర్పడేందుకు కారణం పాత సంస్కారాలు. ఆ సంస్కారాలపై వైరాగ్యము ఉండాలి. అవ్యక్త సూచన. సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. అన్నింటికంటే శ్రేష్టమైన సింహాసనం బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారిగా అవ్వడం. కానీ ఈ సింహాసనంపై కూర్చోవాలంటే మొదట అచల్ అడోల్ అంటే స్థిరమైన ఏకరస స్థితి యొక్క సింహాసనం కావాలి. ఎప్పుడైతే అకాల సింహాసనధారి గల అధికారులుగా అయ్యే అభ్యాసం ఉంటుందో అప్పుడు ఏకరస స్థితి యొక్క సింహాసనంపై స్థితమై ఉండగలరు. ఎలాగైతే ఆ తపస్వీలు సదా ఆసనంపై కూర్చుంటారో అలా మీరు మీ ఏకరస ఆత్మిక స్థితి యొక్క ఆసనంపై విరాజమానమై ఉండండి. ఈ ఆసనాన్ని వదిలిపెట్టకండి. అప్పుడే మీకు సింహాసనం అనేది లభిస్తుంది. ఈరోజు బట్టి సాధన పాయింట్. స్థాపన ప్రారంభంలో ఉన్నట్లు వనరులు తక్కువగా ఉన్నప్పటికీ మీరు అపరిమిత వైరాగ్యమై కొలిమిలో ఉన్నారు. ఈరోజు బట్టి సాధన పాయింట్. అవసరమైన వనరులన్నింటినీ సాధ్యమైనంత వరకు సాధనాల ప్రభావానికి లోను కాకుండా
మీ హృదయంలో వైరాగ్య వైఖరిని ఉపయోగించుకుంటూ ఇప్పుడు మీ చుట్టూ ఆధ్యాత్మిక సాధన వాతావరణాన్ని సృష్టించుకోండి. సమయం సమీపిస్తూ ఉన్నందున ఇప్పుడు నిజమైన తపస్సు మరియు ఆధ్యాత్మిక సాధన అంటే అత్యంత వైరాగ్య స్థితి. ఓం శాంతి. ఓం శాంతి. నీవే శక్తి స్వరూపిణి, నీవే నవదుర్గవు, అష్టశక్తి స్వరూపిణివి నీవే, దేవి స్వరూపిణివి, శక్తి స్వరూపిణివి. నీలో అష్టశక్తులు జాగృతమై ఉన్నాయి. ప్రతి పరిస్థితిలో నీతిని మేల్కొల్పుతాయి. నీవే విశ్వశాంతివి, నీవే విశ్వశాంతివి. పాత విషయాలను మనసు నుండి తీసివేయి, పాత మాటలను నోటి నుండి రానీయకు. సమర్పణ గుణంతో ప్రతిదాన్ని సర్దుబాటు చేసే విశేష శక్తి నీవే, అది సర్దుబాటు చేసే శక్తి నీవే. విశ్వశాంతివి, ఎవరైనా మానించిన జగన్మాతగా అందరికీ స్నేహాన్ని అందించు. నీవే ఆ సహన శక్తి ప్రతిరూపానివి, దేవి స్వభావంతో ప్రతి వ్యవహారాన్ని చక్కదిద్దుతావు. కూటమిని గెలుపుగా మార్చే పరీక్షించే శక్తి నీలో నింపుకో. సాక్షిభూతముగా ఉంటూ ఎవరి ప్రభావం లేదా ద్వేషం లేకుండా ఉండు. పరిస్థితిని అర్థం చేసుకునే శక్తిని స్వభావం నిర్ణయించే శక్తి నీలో ఉంది. సవాళ్లు తుఫానుల్లా వచ్చినా వాటిని బహుమతులుగా మార్చుకో. ఎదుర్కొనే శక్తిని మేల్కొల్పు, ప్రతి అడుగులో విజయాన్ని పొందు. నీవు అందరినీ తరింపజేసే శక్తివి.
జీవితంలో ఓడిపోయిన వారికి తోడుగా ఉండు. సహయోగ శక్తిని మేల్కొల్పు. దుఃఖంలో ఉన్నవారు నిన్ను పిలుస్తున్నారు. ఇది మహాపరివర్తన సమయం. అష్టశక్తులను మళ్ళీ జాగృతం చేయి. వికారాలనే రావణుడిని అంతం చేసి విశ్వశాంతి దూతగా నిలబడు. నీవే శక్తి.